హాయ్! హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజులైంది కదా మనం వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చి. ఇప్పుడు ఇచ్చేద్దాం వచ్చేయండి. మేమైతే పొద్దున్నే ఎక్కడికెళ్తున్నామని ఆలోచిస్తున్నారా? ఎక్కడికెళ్తున్నామో లాస్ట్ వరకు చూడండి మీకే తెలుస్తుంది. అయితే పొద్దున్నే అలా పల్లెటూరులో వెళ్తుంటే చాలా మంచి వైబ్ వస్తుంది కదండీ! మీకు కూడా అలా అనిపిస్తుందా? మేమైతే శృంగార వల్లభ స్వామి ఆలయానికొచ్చేసాం. చాలా ఖాళీగా ఉండే అనమాట. మేము వీకెండ్స్‌లో కాదు వెళ్ళింది. నార్మల్ వీక్ డేస్‌లోనే వెళ్ళాం. చాలా ప్రశాంతంగా అయితే జరిగింది దర్శనం. ఇక్కడి నుంచి తర్వాత ఎక్కడికెళ్ళామో అవన్నీ నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. మేమైతే లోపలికెళ్ళిపోయాం. మంచిగా దర్శనం తీసుకున్నాం. లోపల ఎక్కువ వీడియోస్ తీయకూడదు. అందుకని కొంచెం కొంచెం క్లిప్స్ ఏవో ట్రై చేశాను. అయితే ధ్వజస్తంభాన్ని దశావతారాలు ఉండే అనమాట. చాలా చాలా బాగుండాయండి. చాలా క్లియర్‌గా ఉండే. నాకైతే ఒకసారి అన్నీ గుర్తొచ్చాయనమాట. నేను ఒకసారి మెమరైజ్ చేసుకున్నాను. చాలా బాగుండే అనమాట. మేమైతే మా అమ్మ కొబ్బరికాయ కొట్టేసింది. లోపలికైతే వెళ్ళిపోయాము. చిన్న క్లిప్ తీసుకున్నాము. అక్కడ ఒక చిన్న బాబుకి తులాభారం చేశారండి బెల్లంతో. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండే అనమాట. ఈ బావి దగ్గర నీళ్లు చల్లుకుని ఏం కోరుకుంటే అది జరుగుతుందంటారు కదా! మేము కూడా అది చేసేసాము. దాని తర్వాత అక్కడ ఉన్నాయండి గోడలు. అసలు ఆ చెక్కిన విధానం అసలు ఎంత బాగుండే అంటే ఇవి ఒక మైల్ స్టోన్స్ అనమాట. మంచిగా చాలా బాగా చెక్కారండి. అసలు ప్రతి ఒక్కటి చాలా క్లియరిటీ. ఆ ఏనుగులు చూడండి అసలు నాకు ఎంత ముద్దుగా అనిపించాయో ఆ ఏనుగులైతే. చాలా చాలా బాగుండే. నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. బాగా చూశాను. ప్రసాదం తినేసి స్టార్ట్ అయిపోయాము. ఓకే. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.